కంగ్రాచులేషన్స్ ఎవ్రీవన్, మా టీం అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ నాకు కూడా. అందరికి నమస్కారం అండి. సక్సెస్ మీట్ అనగానే కోర్టు వచ్చాయి సక్సెస్ మీట్ చేసుకుంటున్నారు అనుకుంటారు. కోర్టు రాకపోయినా చూసిన వాళ్ళ అప్రిషియేషన్స్ మాకు ఆ కోట్ల కంటే ఎక్కువ. సో ఆ అప్రిషియేషన్స్కి థ్యాంక్స్ చెప్దాం అనేసి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సో ముందుగా ఈ మా సినిమాకు వర్క్ చేసిన వాళ్ళందరికీ ఈ సక్సెస్ మీట్ రోజున వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుందాం అనేసి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. సో వాళ్ళకు మెమెంటో అందజేయడానికి మా సినిమా ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ గారిని, మా సినిమా పిఆర్ఓ సురేష్ కున్నెడ్డి గారిని మేము ఇన్వైట్ చేస్తున్నాం. సార్ స్టేజ్ మీద రండి. థ్యాంక్ యూ. ఏ సినిమాకైనా ఏ డైరెక్టర్ కథ రాసుకున్నా ఆ కథను చూపించేది కెమెరామ్యాన్. సో మా సినిమాకి కష్టపడి ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా తీసిన బాబుని ఫస్ట్ మెమెంటోతో మేము సత్కరించాలనుకుంటున్నాం. వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సినిమాని ఇంత సక్సెస్గా ఆడడానికి మీరు అందరు కారణం కాబట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ ఈ సినిమాకి ఇంత నేను నిలబడ్డానికి కారణం బాబా పిఆర్ అనే ఒక డైరెక్టర్ వల్ల నిలబడ్డాను. అతను నాకు అవకాశం ఇవ్వడం వల్లనే ఈ సినిమాకి నేను ఓపికగా వర్క్ చేశాను. అతను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు కూడా నాకు ఏ విషయంలో కూడా ఫుల్గా కోఆపరేట్ చేసి ఈ సినిమా ఇంత బాగా రావడానికి, అలాగే నాతో ఈ సినిమా పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ కూడా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నాకు ప్రతి విషయంలో కోఆపరేట్ చేశారు కాబట్టి నేను ఇంత అవుట్పుట్ ఇవ్వగలిగాను. కొంచెం టఫ్ ఉంటుందండి. దీన్ని ఇంత నీట్గా కట్ చేసిన మా ఎడిటర్ సత్య గిడుతూరి హెల్త్ ప్రాబ్లంలో రాలేదు. సో ఆయన మెమోంటో తీసుకోవడానికి ఈ సినిమా అసిస్టెంట్ ఎడిటర్ గౌతమ్ గిడుతూరిని రావాల్సింది కోరుకుంటున్నా. గౌతమ్. టీజర్ కంటే ట్రైలర్ కంటే ముందు వచ్చిన జనాలకి పోస్టర్తో, సో మా సినిమా పోస్టర్లని చాలా అద్భుతంగా తెరకెక్కించిన మన వీవారెడ్డి గారిని రావాల్సింది కోరుకుంటున్నాను. పరిచయం ఒక ఫ్రెండ్ లాగా, మంచి ఫ్రెండ్ లాగా ఆయన ఏ విధంగా నా కెరీర్ని మలుచుకున్నాడో నాకు అంత తెలుసు. ఒక మంచి సినిమా ఇది. అది కమర్షియల్గా అని ఇంకా ఇప్పుడే చెప్పలేం, కానీ అద్భుతమైన స్క్రిప్ట్ ఉంది దీనిలో. కొన్ని ఇప్పుడు పోతురాజు అని కమల్ హాసన్ సినిమా ఉంటుంది, తర్వాత యువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూస్తే మనకేం అర్థం కాదు, సెకండ్ హాఫ్లోనే అంత రివీల్ అవుతుంది, స్క్రీన్ ప్లే అంత రివర్స్ ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేసిండు, చాలా బాగుంది. నాకు మంచి వేషం ఇచ్చాడు. అట్లాగే నిర్మాత గారికి, సురేష్ గారికి, తోటి నటినట్లకు అందరికీ థ్యాంక్ యూ. అందరూ యాక్ట్ చేశారండి, అందరూ కొత్త వాళ్ళే. సో సినిమాలో కీ రోల్ అయిన విలన్ క్యారెక్టర్ శంకర్ పైల్వాన్ని ఆయన యాక్టింగ్తో ఆ క్యారెక్టర్ నిలబెట్టిన మహేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుకుంటున్నాను. సురేష్ కున్నెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి నమస్కారం అండి. నాకు ఇందులో వేషం ఇచ్చిన మా డైరెక్టర్ బాబా గారికి నేను ఎంత చెప్పినా తక్కువనే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇంత మంచి పేరు వచ్చినందుకు కారణం బాబా గారే. బాబా గారు నాకు యాక్టింగ్ నేర్పించారు, గురువు అని చెప్పచ్చు. ఈ సినిమా స్క్రీన్ చూసినప్పుడు యాక్చువల్లీ నేను పెద్ద పెద్ద స్టార్ హీరో సినిమాలు నేను సంధ్యా థియేటర్లో చూసేవాడిని. నా సినిమా నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు రివ్యూస్ కూడా నా మీద చాలా బాగా వచ్చాయి, చాలామంది మెచ్చుకున్నారు. ఈ అప్రిషియేట్ నాకు చాలా మంచి ఆఫర్స్ రావాలని ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి చాలా నేను రుణపడి ఉంటాను. అండ్ ప్రేక్షకులకు కూడా నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, వాళ్ళకి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ చేసింది గగన్ రవి. సో గగన్ రవి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు దారి చూపించిన గురువులకు, దర్శక నిర్మాతలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అష్ట దిగ్బంధనం సక్సెస్ మీట్ వరకు వచ్చిందంటే మెయిన్ కారణం బాబా గారే. ఆయన మంచి ఆల్రౌండర్ సినిమాల్లో. ప్రతి సినిమాకి తక్కువగా ఉండదు. సో ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు మా ఆర్ట్ డైరెక్టర్ వెంకట్ గారు. వెంకట్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. అందరూ చెప్తున్నట్టు
నిర్మాత గారు బాబా గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనను నమ్మి లొకేషన్లో వన్ మ్యాన్ ఆర్మీ లాగా అందరూ చెప్పినట్టు డైరెక్టర్ గారు చాలా చాకచక్యంగా పనిచేయించారు. మాతో కూడా అలాంటి వరకు రాత్రి 2 గంటలకైనా 3 గంటలకైనా ఫాలో చేస్తూ తను శ్రమించి చేశారు. మంచి టెక్నీషియన్, ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పిక్చరు ఇంకా విజయవంతంగా ఇప్పటికే సక్సెస్ఫుల్, థియేటర్లకి విపరీతంగా వస్తున్నారు జనం. చూసిన వాళ్ళందరూ చాలా చాలా బాగా తీశారని చెప్పుకుంటున్నారు. ఇట్లాగే ఇంకా ముందు ఇంకా మనం ఎన్నో పిక్చర్లు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా సినిమాలో యాక్ట్ చేసిండు మహిపాల్. 15th year రన్నింగ్ ఇది నేను నడిచికి వచ్చి ఫస్ట్ షీల్డ్. థ్యాంక్ యూ బాబా అన్న. పిఆర్ఓగా పనిచేసినటువంటి సురేష్ కొండేటి సార్ గారికి నేను 15 సంవత్సరాల నుంచి సార్ని చూస్తున్నాను మీడియా రంగంలో. ఆయన ఎంతో సంతోషం అవార్డ్స్ కూడా ఎంతో ఘనంగా సాధించి సక్సెస్ అయ్యారు. సురేష్ కొండేటి సార్ గారు ఏది టచ్ చేసినా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాలో నాతోటి కళాకారులకి, అలాగే ఇంతమందికి జీవితాన్ని ఇస్తున్నట్టు కమలా తల్లికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. ముందుగా మీడియాకి, ప్రేక్షకులు దేవుళ్ళలాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి బాబా సార్. బాబా గురించి చెప్పాలంటే ఆయన టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది. మన ఇండస్ట్రీలో మెయినే టైము. సో టైం ఫాలో అయితే ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. ముందుగా ఇక్కడ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. బాబా గారికి ఇద్దరికి మంచి ఫ్యూచర్లో మంచి సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ హీరో హీరోయిన్లు ఇద్దరు యు ఆర్ లుకింగ్ వెరీ గార్జియస్ ఇన్ ద స్క్రీన్. సో ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఫ్యూచర్ ఇన్ యువర్స్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈ సినిమాని ఎంతో సపోర్ట్ చేసిన ప్రేక్షకులందరికీ నా టీం తరపున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సినిమాకి రావడానికి కారణమైనటువంటి ఆర్ట్ డైరెక్టర్ వెంకటన్న గారికి థ్యాంక్స్ అన్న. ఫస్ట్ నేను ఈ మూవీకి వచ్చినప్పుడు మీరు చూసుంటాను, వీళ్ళందరిలో నేనే చిన్నగా కనిపిస్తాను మీకు. సార్ ఇంత నమ్మకంగా నాకు ఈ సినిమాను అప్పచెప్పి ఇంత నమ్మకంగా నా వెనకాల ఉంటూ నేను అడిగింది సపోర్ట్గా చేస్తూ, అదేవిధంగా లొకేషన్స్ విషయంలోనూ ప్రతి ఒక్కరికి అంటే మీకు తెలిసింది అంటే యాక్టింగ్ చేసే వాళ్ళకి అనుకుంటారు, వీళ్ళందరికంటే ఎక్కువ టెన్షన్ ఉండేది డైరెక్టర్ తర్వాత ఉండేది మేనేజర్కే. ఏ లొకేషన్ అయినా ఎవరైనా ఇది కావాలన్నా ఏదైనా పోలీస్ పర్మిషన్ లోకల్ ఇబ్బంది ఉన్నా, అదేవిధంగా నాకు ఈ సినిమాకి నేను నాతో పాటు సపోర్ట్ చేసిన ప్రతి లొకేషన్కి ఏ లొకేషన్ వెళ్ళాలనుకున్నా ఫస్ట్ ఒక మేనేజర్ పోతాడు. దానికంటే ముందు నాతో పాటు నా డైరెక్టర్ కూడా డిఓపి మేము ముగ్గురం కలిసి కంపల్సరీ ప్రతి లొకేషన్స్కి వెళ్ళగలం. మా ముగ్గురితో పాటు ఇందులో కొంతమంది యాక్టర్స్ కూడా మాకు సపోర్ట్ చేశారు లొకేషన్స్ విషయంలో. వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. అద్భుతమైన టేస్ట్ ఉన్న నిర్మాత మన మనోజ్ సార్ గారు అండ్ అద్భుతంగా చిత్రీకరించే మన యువ దర్శకుడు బాబా గారు. వీళ్ళిద్దరు సమ్మేళనమే అద్భుతమైన అష్టదిగ్బంధం. కృతజ్ఞత తెలుపుకుంటూ అందులో ఒకరిని సన్మానించుకోవాలనుకుంటున్నాం. శ్రీరామ్ సార్ అందరికీ నమస్కారం సార్. ఇది నా ఫస్ట్ ఇదే ప్రసాదాలలో 10 సంవత్సరాలు వర్క్ చేశాను లైట్మెన్గా. నాకు ఇంత గుర్తింపు రావడానికి కారణం నా వర్క్ నచ్చి మా బాబా సార్ నన్ను ఎంబడి గుప్పించుకున్నాడు. కంటిన్యూ ఒక్కరోజు కూడా డుబ్బా కొట్టకుండా ఈ సినిమా వర్క్ చేశాను. చిన్న సంగతి సార్, ఒక 10 సంవత్సరాలు ఒక 4 గంటల బిల్డింగ్ పని షూటింగ్ చేస్తుంటే క్లాతులు కప్పుతున్నాం. అక్కడ చాలా డైరీ ఉందమ్మా. సార్ వచ్చి చూసి డైరీతో వర్క్ చేయొద్దమ్మా, దగ్గర నుండి చూసుకొని క్లాతులు వేయించి నా దగ్గర అసలు అక్కడే ఉండి దగ్గర చూసుకొని చాలా జాగ్రత్తగా సార్. ఇంత సార్ థ్యాంక్ యూ సార్. అలా నాకు బాగా గుర్తుంది సార్ నిజంగా.
చాలా హ్యాండ్స్ అప్. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారు ఉంటారు, ఎవరు ఉండరు, చాలా వరకు వెళ్ళిపోతున్నారు. అంత జాగ్రత్తగా ఏ బుద్ధి పెయింపుడు కూడా ఆపకుండా చాలా నమ్మకం సార్. మార్నింగ్ 6:30 కల్లా బాబా గారు ఫోన్ చేశాడు, ఏంటి బయలుదేరి మీరే కన్నా ముందు. ఇంకో విషయం ఏంటంటే అందరూ అటు అంతా సూపర్ సార్. ఏ బుద్ధి ఎవ్వరు కానీ అసలు చిరాకు పట్టం కానీ ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ హీరో విలన్ గారు కానీ ఎవ్వరు కానీ సూపర్, అసలు ఎప్పుడు చిరాకు లేదు. నైట్ 2:30 సరే అలాగే ఓపిక చేశాడు. అన్నిటికన్నా ముఖ్యంగా హీరో గారు, నేను లొకేషన్ కూడా చెప్పాను సార్ మీ గురించి. ఇంత నిజంగా ఇంత పేషెంట్ నిజంగా సూపర్ సార్. మీరు నిజంగా సార్ సురేష్ సార్ థ్యాంక్ యూ సార్. నాకు నిజంగా ఇంత ఛాన్స్ వస్తుందని నేను అనుకోలేదు. చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా డైరెక్ట్గా చెప్పాలంటే 1 ఆర్మీ నేను చెప్పాలంటే అన్న యూనియన్ పెట్టుకోండి అన్న, సపోర్ట్ పెట్టుకోండి మీకు బాగుంటుందంటే అబ్బా కొట్టేద్దాం ఏమన్నా కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయారు సార్. ఇలా ఉన్నారు సార్, మీరు వస్తేనే మాకు ఇండస్ట్రీలో చాలా మంది పని జరుగుతుంది నిజంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ సార్. ప్రముఖంగా ఈ సినిమాకి రిలీజ్ టైంలో మనకు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఈ ఈవెంట్ జరుగుతుందన్న ఆయనే కారణం. సో ఆయన్ని మా చేతులతో సత్కరించుకోవాలనుకుంటున్నాం. ఆయన మా పిఆర్ఓ సురేష్ కొండరెడ్డి గారు. ఒకసారి రేటింగ్స్ కూడా అన్ని ఎల్లో కలరు మొత్తం సిచ్యువేషన్ తగ్గట్టుగా వేసుకొచ్చినట్టున్నా బాగుంది. అంటే రేటింగ్స్ లో ఎల్లో ఉంది కాబట్టి నేను కూడా మంచి రేటింగ్ ఇద్దాం. అదే అంత కలర్ఫుల్ గా ఉన్నా బాగున్నాం అంటున్నాను నేను అన్నది అంతే. థ్యాంక్ యూ సార్. అష్టదిగ్బంధనం హీరో బాలేడా? హీరో సినిమాలో బాగా చేశాడు. అంటే బయట చాలా బాగుంది అంతే. అష్టదిగ్బంధనం మొదట మామూలు జనరల్గా సురేష్ గారు ప్రమోషన్ కొంచెం మాకు చేసి పెట్టాలని చాలా మంది వస్తుంటారు రెగ్యులర్గా. అయితే కొంతమంది తెలిసి తెలియకుండా అవగాహన లేకుండా రకరకాలుగా చాలామంది వచ్చి బలైపోతూ ఉంటారు. సో అలా ఇది కూడా ఒకటేం వల్ల సరే ఓకే సార్ చెప్తా కలుస్తానండి అన్నా. నేను అలా అవాయిడ్ చేశాను చాలాసార్లు, కానీ ఆయన అసలు వదలలేదు. ఈయన సార్ లేదండి కంపల్సరీ మీరు ఒకసారి మా సినిమా గురించి మాట్లాడదు సార్ అంటే సరే అని ఒక రోజు కలిసా. ఆయన చెప్తా కూడా అర్థమైపోయింది ఇందులో కొంచెం విషయం ఉన్నట్టుంది అని చెప్పి సార్ కాన్సెప్ట్ ఏంటి అడిగితే మామూలుగా అడిగి తెలుసుకున్నా. తర్వాత ట్రైలర్ చూపించాడు, అమ్మో ఇంతలా వైలెన్స్ ఉంది ఏంటి అనుకున్నా. సార్ ట్రైలర్ ఇలా కట్ చేసాక సినిమా వేరేలా ఉంటుంది అన్నాడు. అదే ఓకే అయితే సరే చూద్దామని చెప్పి సినిమా చూసాం. ఒక 20 రోజుల క్రితం చూసి చాలా అద్భుతంగా తీశాడు. స్క్రీన్ ప్లే ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది. మైండ్ గేమ్ సినిమాలు స్క్రీన్ ప్లే సినిమాలు నాకు చాలా ఇష్టం. సో అట్లా అది నాకు బాగా ఆకట్టుకుంది. ట్విస్టులు ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎన్ని ట్విస్టులు ఉన్నాయో ఇంకా అసలు అంటే జనరల్గా ఇప్పుడున్న జనరేషన్ అందరూ సినిమాకి వచ్చి పక్కనే మొబైల్లో గర్ల్ ఫ్రెండ్ ఏం చాటింగ్ చేస్తుందో, గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందో, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు చూస్తూ కూర్చుంటారు జనరల్గా సినిమా వచ్చి అలాగా అంట. అసలు పక్కగా మొబైల్ అసలు తీసే అవకాశం లేకుండా కూర్చోబెట్టారు సినిమాలో. ఇది చాలు పర్వాలేదు ఈ సినిమాకి చాలు. అయితే అందరూ కొత్త వాళ్ళే, ఎలాగా ప్రమోషన్ ఎలాగా రిలీజ్ ఎలాగా ఎవరు తీసుకుంటారు సినిమా థియేటర్ల వెయిటింగ్ కోసం, ఎగ్జిబిట్ల ముందు రారు కదా, ఎట్లా అనే ఆలోచన తప్ప మిగతా కొత్త వాళ్ళు రిస్క్ ప్రొడ్యూసర్ పాపం ఆల్రెడీ 2-3 కోట్లు పెట్టేటప్పటికైనా. సో ఎలాగన్నా సరే లేదు సినిమా ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత బాగుంది అనిపించింది. సో మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారని ప్రూవ్ చేసింది మరో సినిమా ఇది అష్టదిగ్బంధనం. సో చూసిన ప్రతి ఒక్కరు మన మీడియా వాళ్ళు కూడా ముఖ్యంగా ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఈ సినిమాకి చాలా అద్భుతమైన ప్రమోషన్ చేశారు. యాజ్ ఎ పిఆర్ఓగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా. సో అంటే చిన్న సినిమాలు సపోర్ట్ చేస్తే దాని బలం ఏంటో అందరికంటే నాకు బాగా తెలుసు, దానికి ఏంటో ఎలా ఉంటుందో. సో అది ఈ సినిమాకి జరిగింది. చాలా అద్భుతమైన ప్రమోషన్ ఇచ్చారు ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా బాగా ప్రమోట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ తరపు నుంచి. ఇంకా ఈ సినిమాకి సరే ప్రొడ్యూసర్ బాగా ప్యాషన్ పెట్టేశారు.
సరే ఏం చేద్దాం ఇలా చేద్దాం అంటే ప్రమోషన్ విషయంలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆయన బ్రహ్మాండంగా చేశారు. అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 150 థియేటర్లు 100 పైగా చిన్న సినిమా రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 150 స్క్రీన్స్లో ఈ సినిమా రిలీజ్ చేయడం, అంత బ్యాంక్గా రిలీజ్ చేయడం. చిన్న సినిమా చూస్తూ ఉంటాం, మార్నింగ్ షోలే పడవు అసలు, కానీ ఈ సినిమా షోలు పడ్డాయంటే నేను ఆశ్చర్యపోయా. నేను కూడా చెప్పా, ముందే చెప్పా, సార్ కొత్త వాళ్ళు సార్ గమ్మున షోలు పడవు సార్, ఎందుకు రిస్క్ చేస్తారో, లేదని నాకు నమ్మకం ఉంది చేద్దామన్నారు. నేను చూడక్రితం చూసిన పర్వాలేదు, ఓకే కొంతవరకు ట్రై చేయొచ్చు, మరి ఎక్కువ బడ్జెట్ కాకుండా అనుకున్నాం. సో అట్లాగే ఈ సినిమాకి పాస్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గీతా సంస్థ తరఫున వాళ్ళు చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎగ్జిబిటర్లు అందరికీ కూడా సరే ఈ సినిమా చిన్న సినిమాలు కూడా ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో వేసిన ప్రతి ఎగ్జిబిటర్కి పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఎన్నో సినిమాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సినిమా మెయిన్ క్రాస్ రోడ్, ప్రతి ఒక్కరు క్రాస్ రోడ్లో థియేటర్లో పట్టడం గ్రేటు. అట్లాంటిది నాకు సంజయ్ థియేటరే కాంప్లెక్సే కావాలని కూర్చున్నాడు ఆయన. సో అలాగే సంజయ్ థియేటర్లో ఈ సినిమా రిలీజ్ చేయడం, అక్కడ ఫస్ట్ డే నాకు తెలిసి 70% ఆక్యుపేషన్తో సినిమా మార్నింగ్ షో ఓపెనింగ్ తీసుకుంది. 70% ఓపెనింగ్ తీసుకోవడం మామూలు విషయం కాదు. సో ఎస్పెషల్లీ కలెక్షన్లు ఎంత వస్తుంది ఏంటి అన్ని పక్కన పెడితే నిజాలుగా మాట్లాడుకుంటే మంచి సినిమా, మంచి సక్సెస్ఫుల్గా ప్రమోషన్తో మంచిగా సినిమా రిలీజ్ అయింది. డెఫినెట్గా ఈ సినిమాని ఓటీటీలో బాగా ఆదరిస్తారు, బాగా చూస్తారు. మంచి సినిమా థియేటర్లో కంపల్సరీ ఇప్పుడు ఇంకా రన్ అవుతుంది కాబట్టి థియేటర్లోనే ఫస్ట్ చూడండి, ఆ తర్వాత ఓటీటీలో కూడా చూడొచ్చు. సో డెఫినెట్ మంచి సినిమా ఒకటి వచ్చిందనేది భావన కలిగింది. అలాగే ముఖ్యంగా సూర్య చాలా అద్భుతంగా బాగా చేశాడు, కొత్త బాగా చేశాడు, తనకి మంచి ఫీచర్ ఉంది అనిపించింది. అలాగే హీరోయిన్ మంచి గ్లామర్గా, ఎమోషన్గా, ఫైట్స్ అన్నీ రొమాంటిక్గా అన్నీ బాగా చేసింది. సో అంత మంచి గ్లామర్గా ఉన్న సినిమా అది. అలాగే బాబా ఫోటోగ్రఫీ బాగా చేయడం జరిగింది. మిగతా ఆర్టిస్ట్ కూడా మహేష్ విలన్గా చేయడం, వాళ్ళందరూ నరసింహన్ చేయడం, వీళ్ళందరూ కొత్త వాళ్ళు అందరూ మంచి టాలెంట్. ఇప్పుడు ఇందాక చూసాం మనం, చాలా మంది ఇప్పుడు తీసుకున్న ఒక 20-30 మందిలో దాదాపు 20 మంది పైగా ఫస్ట్ టైం తీసుకోవడం. సార్ నేను 30 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్, నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నాను, అది చాలు. ఆ షీల్డ్ కోసం చాలు. ఆ షీల్డ్ కోసం మనం 5 వరకు మనం 25 డేస్ షీల్డ్ కోసం, 25 డేస్ షీల్డ్ కోసం, 50 డేస్ షీల్డ్ కోసం, 100 డేస్ షీల్డ్ కోసం, 175 డేస్ షీల్డ్ కోసం ఎంతో సార్లు ఎదురు చూసేవాళ్ళం ఇదివరకు. అది మనకి ఈ సినిమా 3 రోజుల తర్వాత ఇంత హ్యాపీగా, ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటూ, ఆ టీం అందరూ హ్యాపీగా ఉంటూ ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ జరుపుకోవడం అంటే మీరు అర్థం చేసుకోండి. యూనిటీతో అంతా చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారు. నెక్స్ట్ టైం కూడా మీరు ఉండాలి, ఇండస్ట్రీలో ఉండాలి, ఇంకా మరెన్నో మంచి సినిమాలు చేయాలి. 100% నా సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. డెఫినెట్గా మీకు చేసి పెడతాను అవలైంది. అలాగే ఇంకా మెయిన్ పని రాక్షసుడు నన్ను చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు, కానీ నిజంగా ఈయన పని రాక్షసుడిగా చెప్పుకోవచ్చు. అసలు మామూలు డెడికేషన్ కాదు, నన్ను చావ దొబ్బాడు ఆయన, మామూలుగా కాదు అట్లా. సో ఎంత వెంటబడటం అంటే నేను మామూలుగా 24 గంటలు 18 అవర్స్ మామూలుగా నేనే కష్టపడతాను మామూలుగా. నన్ను అటువంటిది ఇంకో 4 గంటలు, ఇంకో 2 గంటలు ఆయన తీసేసుకున్నాడు నా దగ్గర. సో దాదాపు 20 గంటలు నన్ను ఎదగొనకుండా చేశాడు. అతనికి 2ంటికి ఫోన్ చేస్తాడు, 3ంటికి ఫోన్ చేస్తాడు, మళ్ళీ పొద్దున్న 6ంటికి ఫోన్ చేస్తాడు. సో అట్లా నన్ను ఈ 4 రోజులు నన్ను నిజంగా చెప్పాలంటే రాత్రంటే నాకు ఇష్టం. అట్లా పని, ఆ డెడికేషన్ నాకు చాలా ఇష్టం. అంచేత ఇప్పుడు ఏ టైంలో అయినా ఫోన్ చేసి ఎత్తి నాకు చేయడం జరిగింది. సో అతను ఈ కష్టం డెఫినెట్గా ఫలిస్తుంది, డెఫినెట్గా ఫలించిందని అనుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫలిస్తుంది, ఇంకా మరెన్నో డెఫినెట్గా సక్సెస్ఫుల్ దర్శకుల్లో బాబా ఒకరిగా చేరతారు ఇప్పటికైనా. అతను స్క్రీన్ ప్లే అదిరిపోయింది, కథ చెప్పే విధానం, స్క్రీన్ ప్లే కానీ అతను మంచి ఇది ఉంది, మంచి ట్విస్టులతో బాగా చేశాడు. సో ఇంకా మంచి కాస్టింగ్ తోటి ఇంకా పెద్ద ఎత్తున ఇంకో స్టెప్కి ఎదగాలని. అలాగే డెఫినెట్గా మళ్ళీ ఈ అష్టదిగ్బంధం 2 అని సినిమాలు వేశారు కాబట్టి ఇంకా బెటర్ కథతోటి మళ్ళీ ఈ టీమ్ తోటే, ఈ హీరోతోటి, హీరోయిన్ తోటి తీసి మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ మళ్ళీ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు ఇందాక థియేటర్స్ లో ఫోన్ చూసుకుంటారు, గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ అది ఇది అని అన్నారు కదా, సో మీరేం చూసారు? నేను ఫోన్ చూడలేదు. అదే నాకు చూద్దామంటే నువ్వు ఏమైనా మెసేజ్ పెట్టావు చూద్దాం అనుకున్నాను, నువ్వు మెసేజ్ పెట్టలేదు, నేను ఫోన్ కూడా చూడలేదు. చెప్పు, ఏం కాదు చెప్పు. అదే చూసానంటే ఏం చూసారు అని. సినిమా చూసా. థ్యాంక్ యూ సార్ సినిమా చూసినందుకు. సినిమా ఏ సినిమా అయినా, మా సినిమానే కాదు, ఏ సినిమా అయినా చిన్నదైనా పెద్దదైనా ఏ సినిమా అయినా జరగడానికి ముఖ్య కారణం, మూల కారణం ఎప్పుడు
ప్రొడ్యూసరే ఉంటారు. సో ఈ సినిమా కూడా మా సినిమా స్టార్ట్ అవ్వడానికి మూల కారణమైన మా ప్రొడ్యూసర్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా తరపు నుంచి ఒక చిరు సత్కారం. Thank you so much. Hello everyone. I want to first thank my grandfather, my Pitra Devta, Babaji, and my sweet daughter-in-law, Kavya, for their support and their blessings. Regarding Ashtadik Bandhanam, when I started, I came with director Baba, and now the output everyone has seen. I've given my heart, soul, money to the movie. I want to thank the total crew members, all the technicians, all the junior artists, all the artists, everyone who has supported for the movie. My hero, Surya, heroine Vishika, and especially above all, our one-man army, Baba PR, our director. He has given his total heart, soul, time and everything for the movie, and the movie has come out very well. I am very much happy, and my special thanks to Mrs. Suresh Kondeti Garu, our PRO, and total support for the movie from day one till now, and further also and future also. Once again, thank you, sir. Yeah. I thank everyone, and now the movie has come out very well. It's a grand success. Whatever expectations I have done, it has gone beyond my expectations. Now regarding commercial aspect also, everything is very fine, and now we are going to come out on the OTT platforms very soon. But still, the movie is in theaters. I would like everybody to see in theaters only. Then we can have on OTT also, OTT platform also. Thank you everyone for all your support. I look forward for all your support in future also. Thank you. సినిమా టెక్నీషియన్లు ఒకరిని మర్చిపోయండి. మన ఏ సినిమాకైనా మీరు ఏ సినిమా చూసుకున్న బ్యాక్గ్రౌండ్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. అలాంటి జూనియర్ ఆర్టిస్టులను మా సినిమా కోసం సమకూర్చిన జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ వెంకటేశ్వర్ గారు. అప్పటి నుంచి చాలా మంది ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, అన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు అని చెప్తున్నారు. సో సార్ ఎక్స్పీరియన్స్ ఎవరికి తెలియదు, అండ్ ఏ కష్టాలు పడి పైకి వచ్చారు, అండ్ ఈ సక్సెస్ కొట్టడానికి మెయిన్ కీ మా బాబా సార్కి హీరో ఇంకా ప్రొడ్యూసర్ చేతులతోని సన్మానం చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. షూటింగ్ కంప్లీట్ అయింది, రిలీజ్ అయిందంటే ముఖ్య కారణం మా ప్రొడ్యూసర్ గారు అయితే, రెండో కారణం సురేష్ గారు. సో ఆ ఇద్దరికి ఈ స్టేజ్ మీద నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కథ ప్రొడ్యూసర్ గారికి చెప్పడానికి ముందు నేను మా డిఓపి బాబు మేమిద్దరం కలిసి కృష్ణకాంత్ పార్క్లో ఈ కథ డిస్కస్ చేసుకున్నాం. బాబు సార్, సో ప్రొడ్యూసర్ గారు ఏ సినిమాకైనా ప్రొడ్యూసర్ ఓకే అయిన తర్వాత డిఓపి వాళ్ళు కలిసి తిరుగుతారు లొకేషన్ల కోసం. సో ప్రొడ్యూసర్ ఓకే కాకముందే ఈ కథ కోసం నాతో పాటు తిరిగిండు. తన సొంత బైక్ వేసుకొని సొంత ఖర్చులతో నాతో పాటు వచ్చిండు, ప్రతి లొకేషన్కి తిరిగిండు. ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత కూడా అంతే. మళ్ళీ ఏ రోజు బ్రో మనం కార్లో వెళ్దాం, లొకేషన్కి వెళ్దాం, నేను కెమెరామ్యాన్, నేను డైరెక్టర్, ఇలా ఏ రోజు చెప్పలేదు. బైక్ మీద ఆల్ లొకేషన్స్, హైదరాబాద్ సరౌండింగ్ ఎంత ఉంటుందో అంత తిరిగేసాం. ఆల్ లొకేషన్లు నాతో పాటు తిరిగిండు. చాలా అంటే చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేసిండు. థ్యాంక్ యూ బాబు. చాలా మంచి కెమెరా అండి, ఫోకస్ పుల్లర్గా దగ్గర 15 years కష్టపడ్డాడు. ఈ సినిమాతో కెమెరామ్యాన్ అయ్యిండు. సో ఇతని కష్టాన్ని గుర్తించి ఇండస్ట్రీలో ఉన్న చాలా యువ దర్శకులు ఉన్నారు, చాలా మంది కొత్త వాళ్ళు తీస్తున్నారు. సో బాబు కష్టం ఇవ్వబోదు. ఈ సినిమాతో తనకు మంచి బ్రేక్ వస్తుంది, మంచిగా సినిమాలు చేసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబు, లవ్ యూ. సో బాబు లాగా నాకు ఫస్ట్ సినిమా నుంచి, నా సైవేలి సినిమా నుంచి కూడా
నాకు ఒక బ్రదర్ లాగా. నేను ఎప్పుడు ఫోన్ చేసిన, అర్ధరాత్రి ఫోన్ చేసినా, తెల్లారి ఫోన్ చేసినా, అసలు ప్రొడ్యూసర్ ఉన్నారో లేదు తెలియదు. నేను ఏ రోజైనా ఫోన్ చేసి యువ గారు నాకు ఒక పోస్టర్ కావాలనగానే టక్కని చేసి అర్ధరాత్రిని పంపించేస్తారు యువ గారు. సో యువ గారు మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆయన దగ్గర 100 సినిమాలకి పోస్టర్ డిజైన్ చేసిండు, ఆర్టిస్ట్ కూడా చేసుకుంటున్నాడు. ఆయన ఫస్ట్ యాక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చిండు. అవకాశాలు లేక రాక ఆయన ఫ్యామిలీ కోసం పోస్టర్ డిజైన్ కూడా చేసుకుంటుండు. ఇప్పుడు ఆయన భీమగౌడపల్లి లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఆయనకంటూ యాక్టింగ్ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఆయనతో నాకు 10 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. ఏ రోజు ఫోన్ చేసినా, ఏ పోస్టర్ డిజైనర్ అయినా సరే, అసలు ఇండస్ట్రీలో ఎవరైనా పని చేయాలంటే రూపాయలు కూడా ఎవరు పనిచేయరు. ప్రొడ్యూసర్ లేకముందే నేను అర్ధరాత్రి ఫోన్ చేసినా, తెల్లారి ఫోన్ చేసినా నాకు పోస్టర్ కావాలనగానే ఇమీడియట్గా చేసి పంపిస్తారు. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా వీళ్ళ తర్వాత నాకు ఈ సినిమాకి కష్టపడి హార్ట్ అండ్ సోల్ పెట్టింది మా మ్యూజిక్ డైరెక్టర్ జాక్సన్ విజయన్ గారండి. ఒక చిన్నపాటి సినిమాకి పని చేస్తేనే రెమ్యునరేషన్ వాళ్ళ పరిధికి మించి డిమాండ్ చేస్తారు. కానీ ఆయన ట్రాన్స్ లాంటి హిట్ సినిమాలు చేసిండు. ఆ సినిమాతో ఆల్ ఇండస్ట్రీలో ఆయన గుర్తింపు వచ్చింది. మన తెలుగులో కూడా ఆహాలో ఆ సినిమా రిలీజ్ అయింది. ఆయనకు రావాల్సిన గుర్తింపు వచ్చింది. అలా ఫ్యామిలీ, అసలు వాళ్ళ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ అమ్మ మ్యూజిక్ టీచర్ లండన్లో, వాళ్ళ బ్రదర్ రెక్స్ విజయన్ ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకు చిన్న పొగురు ఉంటుంది. అంటే వాళ్ళు రెమ్యునరేషన్ లేకుండా అసలు ఏం చేయరు. అలాంటిది ఆయన మినిమం రెమ్యునరేషన్తో ఆయన ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమా కోసం. ఒకనొక దశలో ఆయనకు ఇప్పుడు సురేష్ గోపి గారి సొంత ఆయన మలయాళంలో 3-4 సినిమాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా రిలీజ్కి ఉన్నాయి. కానీ మా సినిమా బీజిఎం వర్క్ కోసం ఆయన వాటిని పక్కన పెట్టి అంటే వాళ్ళ కోసం కేటాయించి ఎక్కువ టైం మా కోసం కేటాయించిండు. జాక్సన్ జీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాకి మన ఎడిటర్ సత్యకీర్తి కూడా హార్ట్ అండ్ సోల్ పెట్టారండి. పోస్ట్ ప్రొడక్షన్లో అతను ఎడిటింగ్, డబ్బింగ్ ఇవన్నీ ఒక ఎడిటర్గా తను ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది. కానీ ప్రతి చోట డబ్బింగ్ జరగాల్సిన చోట కూడా డబ్బింగ్ ఆ స్టూడియోలో మాట్లాడి, డిఓ దగ్గర మాట్లాడి, ప్రతి చోట నాకు ఒక ఫ్రెండ్ తన ముందు నుంచి ఆ ఫ్రెండ్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిండు. సత్య లవ్ యూ. సో ఇలా ప్రతి టెక్నీషియన్ వీళ్ళందరూ వాళ్ళు నేను ఇలా మేమందరం అప్కమింగ్ అండి. సో మాతో పాటు ఈ సినిమాలో కీ రోల్ చేసింది సూర్య అంతకుముందు మేము టైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పినట్టు తను షార్ట్ ఫిల్మ్ దగ్గర ఒక 20+ షార్ట్ ఫిల్మ్ చేసి ఉంటాడు. సైమా బెస్ట్ యాక్టర్ తీసుకున్నాడు. దాంతోపాటు 4-5 సినిమాలు చేసిండు. అయినా తనకు రికగ్నిషన్ రాలేదు. ఈరోజు మీరు ఇండస్ట్రీలో చూసుకుంటే ఇలా తనలాగా చాలా కష్టపడుతున్నారు. ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది ఒకటేనండి, వీళ్ళందరూ చదువుకున్నది. తన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చిండు. సినిమా అంటే ప్యాషన్. సో మీరందరూ మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. సో తనకు రావాల్సిన గుర్తింపు మన థియేటర్లో ఎంతవరకు వచ్చినా ఓటీటీలో సూర్య నీ కష్టం వృధా పోదు, ఖచ్చితంగా మనకందరికి మంచి పేరు వస్తుంది. ఓటీటీ తర్వాత నీ లైఫ్ మారిపోవాలని కోరుకుంటున్నాడు సూర్య. నేను విషిక తను చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్గా రచ్చ లాంటి సినిమాలు చేసింది. సో హీరోయిన్గా మా సినిమాలకు ఎంటర్ కాకముందు తను 2 మూవీస్లో యాక్ట్ చేసింది. సో ఆ రోజు తను ఆడిషన్కి వచ్చి సెలెక్ట్ అయిన దగ్గర నుంచి ఆ సినిమాలకు పాటు మా సినిమాకు కూడా ఫుల్ టైం కేటాయించింది. ఒక డెడికేటెడ్ యాక్టర్. ఇప్పుడు తన అక్టోబర్ 6th తన ఇంకో సినిమా రిలీజ్ ఉంది. ఆ ప్రమోషన్స్కి వెళ్తూ మా ప్రమోషన్స్ కూడా ఇప్పుడు వాళ్ళు చెప్తుంటారు మాకు ఫుల్ కేటాయించని టైం, మేము చెప్తూ ఉంటాం. సో ఎవరిని హెడ్ చేయకుండా అందరినీ మేనేజ్ చేస్తూ డెడికేటెడ్గా వెళ్తుంది విషిక. ఆల్ ది బెస్ట్ విషిక. సో ఈ సినిమాలో హీరోయిన్ వీళ్ళకి సమానంగా ఒక అవుట్ స్టాండింగ్ రోల్ చేశారు. విలన్ క్యారెక్టర్ శంకర్ పైల్వాన్ అనే క్యారెక్టర్. యాక్చువల్గా ఒక ప్రదీప్ రావత్ని మీరు సై సినిమాలో చూసింటారు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేసిండు మహేష్ రావుల్ గారు. ఈయన మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందండి. వాళ్ళ నాన్న గవర్నమెంట్ డాక్టర్. ఈయనకు మంచి బిజినెస్ ఉంది. అయినా ఇప్పుడు ఆయన 40+ ఏజ్. ఆయనకి ఇప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. సో ఆ ప్యాషన్తో చేస్తున్న జాబ్ని, ఫ్యామిలీని అన్ని సెట్ చేసి సినిమాలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన ప్యాషన్ చూపించుకోవడానికి వచ్చారు. ఫస్ట్ సినిమాలోనే ఆయన ఫుల్ డెడికేటెడ్గా బిజినెస్ వాటిని అన్నింటిని పక్కన పెట్టి మా సినిమా ఆడిషన్స్కి వచ్చిన దగ్గర నుంచి
ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు చేయాలనగానే ఆ క్యారెక్టర్ కోసం ఆ హెయిర్ బీడీ గ్రోత్ చేసి బాడీ బిల్డ్ చేసుకొని ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాడు ఎండింగ్ వరకు. ఈవెన్ దో మీకు అందరూ తెలియని విషయం ఏంటంటే మా పోస్టర్ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పోస్టర్ లాంచ్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారి దేవరా సినిమా నుంచి నాకు కాల్ వచ్చిందండి. ఆ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పక్కన రైట్ హ్యాండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యిండు. సో అంటే మన పోస్టర్తోనే ఆ ఇంపాక్ట్ వచ్చింది. ఇంకా సినిమా రిలీజ్ తర్వాత మీరు ట్రైలర్ తర్వాత ఇప్పుడు మన సుడిగాలి సుధీర్ గోడ్ సినిమాలో సెకండ్ విలన్గా చూస్తున్నాడు. సో ఇంకా సినిమా రిలీజ్ తర్వాత ఇంక మీరు ఊహించుకోండి, ఆయన ఇంకా చాలా సినిమాల్లో సెలెక్ట్ అవుతాడు, చాలా ఎత్తుకు ఎదుగుతాడు. ఒక ప్రదీప్ రావత్ లాగా, ఒక ఆశీష్ విద్యార్థి లాగా ఒక మెయిన్ విలన్ గా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాజీ గారు. ఇలా ఆ తర్వాత నర్సింగ్ యాదవ్ అనే క్యారెక్టర్ చేసి ఉన్న సినిమాలో గగన్ రవి ఈయన దగ్గర ఇండస్ట్రీలో 10-12 ఏళ్ళ నుంచి ఉన్నాయండి. మెయిన్ యాక్టర్గా అవకాశాలు రాక కంపెనీ ఆర్టిస్ట్గా ఫైటర్గా వెళ్ళిపోతున్నాడు. ఫైటర్స్ అంటే మీకు తెలిసిందే, దెబ్బలు తగులుతుంటాయి. కానీ తనకున్న ప్యాషన్ కోసం అన్ని సహిస్తూ భరిస్తున్నాడు. మన సినిమాలు మంచి క్యారెక్టర్ చేసిండు, మంచి పొటెన్షియాలిటీ ఉన్న యాక్టరు. ఈ సినిమా తర్వాత తనకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి. మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మేమందరం అండి, ఇప్పుడు మీరు చూసారు మా టెక్నీషియన్లు కానీ యాక్టర్లు కానీ మేమందరం కొత్త వాళ్ళం అంటే ఈ సినిమాతో మేము ఎందుకు వచ్చాం. కానీ ఇండస్ట్రీలో దగ్గర 15-20 years నుంచి ఒక చిన్న రికగ్నేషన్ కోసం కష్టపడుతున్నాము. ఆ రికగ్నేషన్ ఈ సినిమాతో మేము ముందుకు వచ్చాము. ఈ థియేటర్లో ఎంతమంది, చాలా తక్కువ మంది చూశారు, అది మీకు తెలిసిందే. కానీ ఈ సినిమా ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో రాబోతుంది. కానీ మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి మీరు ప్రతి వారం చాలా సినిమాలు చూస్తూ ఉంటారు. ఎవ్రీ వీక్ మనకు ఎంటర్టైన్మెంట్ కోసం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. ఈసారి మా సినిమా ఇప్పుడు థియేటర్లో ఉంది, థియేటర్లో సినిమా చూడండి. మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఓటీటీలో చూడండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. దానితో పాటు మా లాంటి న్యూ కమర్స్కి కష్టపడుతున్న వాళ్ళకి మీరందరూ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో సినిమాకి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, మీరు చూడండి. సినిమా మీరు చూస్తే కనుక మీ ఒపీనియన్ మారిపోతుంది. మీరు ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో మీరు కేవలం పెద్ద హీరోల సినిమాలు పోస్టర్ చూసి అలా ఓపెన్ చేయడం కాకుండా మా లాంటి వాళ్ళని కూడా, చిన్న హీరోల్ని, కొత్త సినిమాలని ఎంకరేజ్ చేస్తే ఇంకా మీలో నుంచి కూడా చాలా మంది వస్తారు. మీ ఇంట్లో మీ బ్రదర్ ఉంటాడు, మీ ఫ్రెండ్స్లో కూడా యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒక హోప్ వస్తుంది, అరే మేము కూడా వెళ్ళినా సక్సెస్ అవ్వచ్చు అనే హోప్ వస్తుంది. ఆ హోప్ మీరు వాళ్ళకి ఇవ్వాలంటే మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రిలీజ్ రోజున, ట్రైలర్ లాంచ్ రోజున మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ నిషిక. సో ఈ సందర్భంగా తనకు షీల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇది చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ అవార్డు. ఇలాంటి అవార్డ్స్ ఇంకా చాలా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది ఇది. యాక్చువల్లీ మా మమ్మీతో చూసాను నేను, నా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్ళి చూసాను అనమాట. సో అందరూ కూడా చాలా మంచి క్యారెక్టర్ చేసావు అండ్ చాలా బాగా చేసావనే చెప్పడం తప్ప, అంటే తప్పుగా చేసావు, లైక్ అంత వెస్టర్న్లో ఎందుకు వెళ్ళావు అని ఎవరు చెప్పలేదు. అంత మంచిగా చూపించినందుకు మా డిఓపి సార్ థ్యాంక్ యూ, బాబు సార్ అండ్ బాబా సార్కి. అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలీదు, బట్ నేను ఎప్పుడు ఎలా అంటే ఫస్ట్ టైం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు జస్ట్ స్టోరీ చెప్పేసి ఓకే అని అన్నారు సార్. దాని తర్వాత నుంచి ఇంకా ఆడిషన్స్ అని, లేదు అంటే అసలు నేను యాక్టింగ్ ఫస్ట్ టైంలో చేసి చూపించలేదు నాకు తెలిసి. సో సార్ నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ కొండటి గారు సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ చిన్న మూవీలు అని కాకుండా సార్ సపోర్ట్ అంటే చాలా పెద్ద విషయం అని అందరు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా ప్రొడ్యూసర్ సార్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అందరి మీద ప్రాణాలు పెట్టుకొని మనీ స్పెండ్ చేసి అందరికీ ఒక లైఫ్ ఇచ్చారు. అందరికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇంకా కొంతమందికి 15 years నుంచి ఉన్నారు ఫస్ట్ అవార్డ్ అని చెప్పారు కదా. సో అప్పుడు నేను బాబా సార్ ఫేస్ చూశాను అనమాట. సో
కొంచెం గ్లిటరీగా అనిపించింది. అంటే ఆ ఆనందం, నా వల్ల ఒకళ్ళకి అవార్డు వస్తుంది, నా వల్ల ఒకళ్ళకి గుర్తింపు వస్తుంది అనే సంతోషం చూశాను. అండ్ దిస్ ఈజ్ అవర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. హీరో సూర్యకి నేను షీల్డ్ ఇవ్వబోతున్నాం. సూర్య. చెక్ లాస్ట్ టైం ఎమోషనల్ అయ్యాను, ఈసారి అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ముందుగా అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అలాగే అష్టదిగ్బంధం టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్. సక్సెస్ మీట్, ఇందాక మా డైరెక్టర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు, ఏదో 100 కోట్లు వచ్చాయని సక్సెస్ మీట్ చేసుకోవట్లేము, చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి, ఆ అప్రిసియేషన్స్ మాకు కోట్లతో సమానమని. ప్లీజ్ ఆ మాట కోసం ఒక్కసారి చప్పట్లు కావాలి నాకు, అడిగి మరీ కొట్టించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు అంటే సక్సెస్ మీట్ అంటే బయట పెద్ద సినిమాలను ఫాలో అయ్యే వాళ్ళు డెఫినెట్లీ అలా కోట్ల రూపంలో అలా చూస్తారు. బట్ ఇండస్ట్రీలో ఉంటూ చిన్న ఫిలిమ్స్ని ఫాలో అవుతూ అంటే దగ్గరగా చూసే వాళ్ళకి తెలుసు ఆ జర్నీ ఎలా ఉంటుంది. చిన్న సినిమా తీయడం ఎంత కష్టం, తీసిన తర్వాత ఐ మీన్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ వరకు ఎంత కష్టం, ఆ తర్వాత రిలీజ్ అనేది ఎంత కష్టం, రిలీజ్ అయిన తర్వాత ఒకటి షోకి ఎగిరిపోతుంటాయి. ఇక్కడి వరకు రావడం మాకు చిన్న సినిమాలలో అష్టదిగ్బంధనం ఈజ్ అ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. లాస్ట్ టైం నేను ట్రైలర్ లాంచ్లో చెప్పాను, అంటే నిజంగా నాకు సినిమా బాగా నచ్చి జెన్యూన్గా నచ్చి అంటే అందరికి అనిపిస్తుంది స్టేజ్ పైన ఎక్కేస్తే కొంచెం హైపర్ అయిపోయి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పేస్తారు అనిపిస్తుంది. నేను ఏమన్నానంటే సినిమా నచ్చకపోతే నన్ను పచ్చి బూతులు తిట్టండి అన్నాను. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళకు కూడా ప్రీమియర్ వేయడం జరిగింది. అంటే నేను బేసిక్ ఎలా అంటే నేను ఒక్క మాట కూడా పడను, నా సైడ్ ఏం తప్పు ఉండకుండా చూసుకుంటాను. అలాంటిది నేను అంత మాట అన్నానంటే ఒక డోర్ ఓపెన్ చేస్తాను, సరే తిట్టేయన్నాను అనేసి. ఇంటికి వెళ్ళాక నాకు అత్యంత సన్నిహితులు, మా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళందరూ అసలు అలా అనుకుని ఉండాల్సింది అన్నారు. లేదు, నాకున్న నమ్మకము సినిమా బాగుందని. సో ఈ సక్సెస్ మీట్ కూడా ఇప్పుడు అందుకే జరుగుతుంది. అంటే చాలా షోస్లో కూడా విజయవాడలో, కరీంనగర్లో, ఊరసి థియేటర్ కానివ్వండి, తిరుమల హౌస్ఫుల్ షోస్. ఒక చిన్న సినిమా వచ్చి హౌస్ఫుల్ అయిందంటే ఇంకా అంతకంటే మేము ఎక్కువ అడగలేము. ఇలాంటి గొప్ప సినిమాకి అంటే నాకు డెఫినెట్లీ గొప్ప సినిమా. మా అందరికీ ఇంత కొత్త మీరు చూసారు ఇప్పటివరకు ఈ స్టేజ్ పైన ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సినిమా లైఫ్ ఇచ్చింది. అలాంటి వాళ్ళందరితో మా అందరితో కలిపి సినిమా తీసినందుకు మా డైరెక్టర్ బాబా గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ గారికి, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షక దేవుళ్ళు అని ఎందుకు అంటారని నాకు నిజంగా ఈ సినిమాతో అర్థమైందండి. అంటే నాకున్న సర్కిల్ ఎలా అంటే సముద్రం అంత సర్కిల్. అంటే సార్ నాకు తెలీదు, కొన్ని చెప్తే నెగిటివ్ అవుతుందేమో, బట్ సుఖాలను చెప్పుకుంటున్నాం కాబట్టి కష్టాలు కూడా ఒకసారి చెప్పేసుకుంటాను. అంటే మాస్కా దాస్, విశ్వక్ సేన్ ఒక ఈవెంట్లో ఏమన్నారంటే అందరికీ షార్ట్ ఫిలింకి సంబంధించి షేర్ చేసి అరే షేర్ చేయండి అని చెప్పుకొని మళ్ళీ ఆ తర్వాత నిజంగా షేర్ చేశారా లేదా అని వెళ్ళి మళ్ళీ చెక్ చేసా అన్నాడు. సేమ్ స్టోరీ అందరిది, నాది కాదు. అంటే ఇండస్ట్రీలో వచ్చే ప్రతి ఒక్కరిది కూడా అదే స్టోరీ అనుకుంటున్నాను. మనకు ఉండే సర్కిల్ సముద్రం అంతా, కానీ మనకు వచ్చే సపోర్ట్ ఇసుకరేనంత. ఇలాంటి టైంలో కూడా మనం ఎవరో తెలియకుండా డబ్బులు పెట్టి సినిమా టికెట్ తీసుకుంటున్నందుకు అందుకే ప్రేక్షక దేవుళ్ళు అంటారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొక మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చిన్న సినిమా అయినా కూడా పెద్దదానికి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఇప్పుడు బలగమైనా, పరేషాన్ అయినా, మళ్ళీ కేర్ ఆఫ్ కంచరపాలెం అయినా సరే, ఇవన్నీ వెనక ఒక పెద్ద ఫోర్స్ తీసుకున్నారండి. సింపుల్ కంటెంట్ బాగుంటే చాలు, ఆడియన్స్ అందరి వరకు రీచ్ అయిపోదు. దిల్ రాజు గారు, సురేష్ ప్రొడక్షన్స్ కానివ్వండి, రానా గారు అలా తీసుకున్నందుకు సినిమా ముందుకెళ్ళింది. అలా మా సినిమా ముందుకెళ్ళడానికి మాకున్న పెద్ద నుంచి పెద్ద శక్తి సురేష్ కొండెట్టి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, నేను ఏ ఫంక్షన్కి వెళ్ళినా అంటే ఇన్ని ఇయర్స్ కష్టం మాది, ఇన్ని ఇయర్స్ ట్రై చేస్తే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా కూడా 1 year కష్టపడతాం. ఏ ఫంక్షన్కి వెళ్ళినా చుట్టాలు వాళ్ళు వీళ్ళు అరే సినిమా ఎప్పుడు రా, సినిమా ఎప్పుడు అని వాళ్ళు అయ్యి అడుగుతారు, అమ్మ అడుగుతారు, పిల్లలు అడుగుతారు.
సినిమా వచ్చినప్పుడు మాత్రం టికెట్ తీసుకోరు. మీ ఆల్ ది బెస్ట్లు, కంగ్రాట్స్లు మాకు వద్దు, మాకు కావాల్సిన టికెట్ అంతే కదా. ఈ అష్టదిగ్బంధనం సినిమాతో అనౌన్స్మెంట్ ఇస్తున్నాం. డైరెక్టర్గా ఆయన, యాక్టర్స్గా మేమందరం ఇండస్ట్రీలోకి వచ్చాం. గ్యారంటీగా జెండా పాతిస్తామని చెప్పలేం, కానీ ఖచ్చితంగా చివరి వారికి ఇందులోనే పాతుకుపోతాం. థ్యాంక్ యూ. అసలు ఇందాక చెప్పిన దానికి మా ప్రేక్షక దేవుళ్ళతో పాటు ఎంతో ఇంపార్టెంట్ అనే వాళ్ళు మా మీడియా ఫ్రెండ్స్ అందరూ. లాస్ట్ టైం నేను కోరుకున్నది ఒకటే, మీరు జెన్యున్గా రివ్యూస్ రాయండి అని. మీరు జెన్యున్గా రాస్తారు, పాజిటివ్స్ రాస్తారు, నెగిటివ్స్ కూడా రాస్తారు. నెగిటివ్స్ కూడా మేము తీసుకున్నాం. డెఫినెట్లీ ఇంకా మంచి సినిమాతో, మంచి పర్ఫార్మెన్స్తో నెక్స్ట్ టైం వస్తాం. అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. Thank you.